ఏం చేస్తున్నావు? చెప్పు, చెప్పు, ఏంటమ్మా ఏం మీ చేస్తున్నావు? గొడవ? ఇది హాస్పిటల్. మీకేమైనా సెన్స్ ఉందా? బాలగారు, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళండి. ఈ దుర్మార్గుడు వెళ్ళడమ్మా. నిన్ను చంపడానికే వచ్చాడు. నీ కడుపులో ఉన్న బిడ్డను కూడా వదలడు. మీ నాన్నను చంపిన వాడికి నిన్ను చంపడం ఒక లెక్క కాదు. అమ్మ త్రిపుర, నా మాట వినమ్మా. అసలు వీడు మనకొద్దమ్మా. అమ్మా, నువ్వు అసలు ఆవేశపడకు. బావగారు మంచివారమ్మా, నువ్వు కంగారు పడకు. ఓహో, మీ అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకటైపోయారా? అయ్యో, వీడిని వెనకేసుకొస్తున్నారా? మీకు అర్థం కావడం లేదే. వీళ్ళందరూ మిమ్మల్ని మోసం చేస్తున్నారు. లేదత్తయ్య, నాకు సుందరి అంటే చాలా ఇష్టం. సుందరి అంటే ప్రాణం. బాలాగారు, మీరు వెళ్ళిపోండి. సరే సుందరి, నువ్వేం టెన్షన్ పడకు, నేను వెళ్తా. పేషెంట్ దగ్గర ఒకరుంటే చాలు. అమ్మా నువ్వు వెళ్ళు, నేను అక్కతో ఉంటాను. పెద్దమ్మా, అక్కకెలా ఉంది? ఏంటి ఇప్పుడు వచ్చావా? పెద్దమ్మ అక్క అని ఇప్పుడు గుర్తొచ్చిందా? అలా అనకు పెద్దమ్మా, నేనేం చేయను చెప్పు. నా భర్త కూడా బాలాగారి తమ్ముడే. కానీ నన్నేం చేయమంటావు? గాయత్రి కడుపు పోయినప్పటి నుంచి నేను చాలా బాధపడ్డాను. త్రిపురక్క కడుపుతో ఉందనేసి చాలా ఆనందంగా కూడా ఉంది. కానీ ఆ బాల వల్లే మనకి ప్రాబ్లమ్స్ అంతా. నేను మా అత్తగారింట్లో ఉన్నా సరే, పెద్దనాన్న చావుకి బాలగారే కారణం అని తెలిసి నేను చాలా బాధపడుతున్నాను. నాకు ఇంకో భయం కూడా ఉంది పెద్దమ్మా. అక్క కడుపులో బిడ్డకి ఏం జరగకూడదు. ఎందుకంటే ఆ బాలగారు ఎప్పుడెలా ఉంటారో తెలీదు. ఆయన వరుసకి మా బావగారే. కానీ అటు పక్క పెద్దనాన్ని చంపారన్న కోపం కూడా ఉంది. ఇటు పక్కన అక్క జీవితం నాశనం చేశారని భయం కూడా ఉంది. అలా అమాయకత్వంతో ఉండి అక్క మెళ్ళో బలవంతంగా తాళి కట్టారనేసి బాధ కూడా ఉంది. కానీ ఇప్పుడు అక్క కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఆయనే తండ్రి. కానీ ఆ బిడ్డకి ఏమవుతుందో, అక్క జీవితం ఏంటో అసలు నాకేం అర్థం కావట్లేదు పెద్దమ్మా. నువ్వు నన్ను క్షమించకపోయినా పర్వాలేదు, నేనన్నదానికి నువ్వు బాధపడినా పర్వాలేదు. కానీ అక్క జీవితాన్ని మాత్రం నువ్వే కాపాడాలి పెద్దమ్మా. అత్తయ్య గారు, మీరు వరుసకి నాకు అత్తయ్య అవుతారు కాబట్టి అత్తయ్య గారు అని పిలిచాను. కానీ మా అన్నయ్య చేసింది చాలా ద్రోహం, దుర్మార్గం. మావయ్య గారు చనిపోవడానికి కారణమే కాదు, వదిన మెల్లో తాలి కట్టి వదిన జీవితాన్ని కూడా నాశనం చేశాడు. అలాంటి మనస్తత్వంతో మా అన్నయ్య ఎప్పుడు మామూలు వ్యక్తి అవుతాడో నాకు తెలీదు.
కానీ చూస్తూ చూస్తూ ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశాడు. పుట్టబోయే బిడ్డను కూడా ఎలా చూసుకుంటాడో తెలియదు. అసలేం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య గారు. మీరు బాధపడకండి. ఇక వదిన జీవితాన్ని కాపాడడానికి మీరే అండగా ఉండాలి. మీరే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. పెద్దమ్మా, గాయత్రికి జరిగినట్టు మాత్రం అక్కకి జరగకూడదు. అక్క బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలి. అక్కని నువ్వే కాపాడుకోవాలి. మన ఇంటికి వెళ్ళిపోదాం పద. బాలగారు సుందరి ఏయ్! ఇటివ్వండి. ఇవ్వు. ఇవి తీసుకో పెద్దమ్మా. మేము వెళ్ళొస్తాము. జాగ్రత్త. వెళ్ళొస్తాం అత్తయ్య గారు. లేదు, నా కూతుర్ని నేను కాపాడుకోవాలి. నేను బతికుండగా దుర్మార్గుడి చేతిలో నా కూతుర్ని పెట్టలేను. వాణ్ణి ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేస్తాను. అదిగో అతనే. పోనీ త్వరగా పోనీ పోనీ పోనీ. పక్క కాపు, పక్క కాపు. సైడ్ తీసుకో. ఆపు. పోలీసు ఏయ్, ఎస్ఐ గారు ఏంటి నన్నెందుకు పట్టుకుంటున్నారు? నేనేం చేశా? ఏయ్, అరవకుండా మాతోరా. నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు? నేనేం తప్పు చేశాను? అవన్నీ స్టేషన్లో చెప్తాను. ముందు మాతో పద. ఇక్కడే చెప్పండి. నేను ఏ తప్పు చేయకుండా నన్ను అరెస్ట్ చేయడం చాలా అన్యాయం. ఏంట్రా పెద్ద లా పాయింట్లు మాట్లాడుతున్నావు? మర్యాదగా మా కోఆపరేట్ చేస్తే నిన్ను మామూలుగా తీసుకెళ్తా, లేకపోతే కొట్టుకుంటూ తీసుకెళ్తాను. నేను ఏ తప్పు చేయలేదు ఎస్ఐ గారు. అవన్నీ స్టేషన్లో మాట్లాడదాం అంటున్నాను కదా. కానిస్టేబుల్ ఎక్కించు. వదలండి వదలండి. ఏయ్, ఎక్కు. కూర్చో. సార్ జరుగు. నేను ఏ తప్పు చేయలేదు, నన్ను వదలండి. ఏయ్, పోనీవయ్యా. నేను ఏ తప్పు చేయలేదు, Start చేయి. నన్ను వదలండి. నానమ్మ, ఏయ్, అరవకు. నన్ను వదలండి. నువ్వు పోనీ. అమ్మా, పోనీవయ్యా. అమ్మా, అమ్మా. హలో